శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరిత మానసము నుండి బాలకాండ చూస్తున్నాము. ముని అనుశాసన గణపతి పూజవు శంభు భవాని కొవు సుని సంశయ కరే జని సుర అనాది జియజాని. మునిల ఆదేశం ప్రకారము శివపార్వతులు మొట్టమొదట మహాగణపతిని పూజించారు. ఈ పూజా విషయమున ఎవ్వరికి సందేహము రావాల్సిన అవసరం లేదు. ఏలెన్నన దేవతలు అనాది కాలం నుండి ఉన్నారు. జసి బిబాహ కై బిది శృతి గాయి మహాముని హసో సబ కరవాయి గహిగిరి సకుసా కన్యా పాని పవహి సమరపి జాని భవాని పానిగ్రహణ జబ కిన్హ మహేశా హియహర్షి తప సకల సురేశా వేదమంత్రముని బరవోచ్చరహి జయ 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 శంకర సుర करहि बाजहि बाजन बिबित बिदाना सुमन वृष्टि नभ भय विधिदाना हर गिरिजा कर भयउ विबाहु सकल भुवन भरी रहाहु चाहू दासी दास तुर गरदनागा धेनु बसन मणि वस्तु विभागा अन्न कनक बाजन भरी जाना दाई जदीन हना जाई भकाना. మహర్షులు వేదోక్త పద్ధతిలో వివాహ కార్యక్రమాన్ని జరిపించారు. హిమవంతుడు కుశపాణి అయి పార్వతీదేవి హస్తాన్ని శివుని చేతిలో ఉంచి వారి పాణిగ్రహణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ పాణిగ్రహణ మహోత్సవాన్ని దర్శించిన దేవతల హృదయాలు ఆనంద డోలికల్లో ఊగాయి. మునీశ్వర్లు వేదాశీర్వచన మంత్రాలను పఠించగా అక్కడి వారందరినూ జయ జయధ్వానాలు గావించారు. వివిధ వాద్య సంగీత గోష్ఠులు నిర్వహించబడ్డాయి. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసింది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవము సకల లోకులకును ఆనందదాయకమయ్యింది. వరదక్షిణగా దాసదాసీలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఆవులు, వస్త్రములు, మణులు, వివిధములైన ఆహార పదార్థాలు, సువర్ణ పాత్రలు మొదలైనవి అన్నీను శివునకు సమర్పించబడ్డాయి. అవి బండ్లపై వారి బసలకు చేర్చబడ్డాయి. దాయి జదియో బహు భాతి పునికర జోరి హిమ భూధర కహ్యో కాదేవు పూరన కామ శంకర చరణ పంకజ గహిరహ్యో శివ కృపా సాగర ससुर कर संतोषु सब भाति ही कियो पुनि गहे पद पाधोजमयना प्रेम परिपूर्ण हियो. అనేక విధములైన కానుకలను వరదక్షిణగా సమర్పించి హిమవంతుడు చేతులు జోడించి ఇలా పలుకుతున్నాడు: ఓ పరమేశ్వర, మీరు పూర్ణకాములు, మీకు ఏమేమి ఇవ్వగలను అని శివుని పాదపద్మాలకు ప్రణమిల్లను. కృపాసాగరుడైన శంకరుడు హిమవంతుణ్ణి అనేక విధాల ప్రసన్నునిగా చేశాడు. పిమ్మట మేనాదేవియు సంతుష్టాంతరంగై శివుని పాదాలకు మోకరిల్లి ఇలా పలుకుతోంది: నాదవు మమ ప్రాణ సమా గృహ కింకరీ కరీ హో చమే హో సకల అపరాధ అబా హోయి ప్రసన్న భరుతే హూ. ఓ ప్రభు, నా కుమార్తె అయిన ఈ ఉమా నాకు ప్రాణాధిక ప్రియమైనది. మీరు ఈమెను ఇల్లాలుగా, సేవకురాలుగా స్వీకరించండి. ఈమె అపరాధాలన్నింటినీ మన్నించండి. దయతో ప్రసన్న చిత్తులై నాకు ఈ వరాన్ని ప్రసాదించండి. बहुविधि शंभु सासु समुजाई कवनी भवन चरण सिरुनाई
जननी उमा पोलित बलिन्ही लैवु छंग सुंदर सिख दीन्ही करहु सदा शंकर पद पूजा नारी धर्मपति देवुन दूजा भजन कहत भरे लोचन बारी बहुरी लाई बुरालीन्ही कुमारी कत विधि सृजी नारी जग माही पराधीन सपने हो सुख नाही मैं अति प्रेम बिकल महतारी धीरजु कीन्ह कुसुमय बिचारी पुनि पुनि मिलति परति गहि चरणा परम प्रेम कछु जाई न भरना सब नारी मिली बेटी भवानी जाई जननी बुरा पुनिल पटानी శివుడు ఆమెకు పెక్కు రీతిలో నచ్చజెప్పారు. ఆమె శివుని పాదాలకు నమస్కరించి ఉమను బొడిలో కూర్చుండబెట్టుకొని ఇలా ఉపదేశించెను. సర్వదా శంకరుని పాదాలను పూజింపుము. ఇది ఏ స్త్రీ ధర్మము. భార్యకు భర్తయే దైవము. ఇట్లు అనుకుంటూ ఉండగా ఆమె కన్నులు ప్రేమాశ్రులతో నిండిపోయాయి. ఆమె మరలా తన కుమార్తెను గుండెకు హత్తుకున్నది. విధాత స్త్రీలను ఎందులకు సృజించెను? పరాధీనకు స్వప్నంలో కూడా సుఖము ఉండదు కదా. ఇట్లు పలుకుచు మేనాదేవి ప్రేమ విహ్వలయ్యను. కానీ దుఃఖించడానికి అది సమయం కాదని ధైర్యం వహించెను. మేనాదేవి మాటి మాటికి నీ పార్వతీదేవిని కౌగిలించుకుంటూ ఆమె కాళ్లపై పడను. ఆమె ప్రేమ మిక్కిలి ఉత్కృష్టంగా ఉన్నది. అది వర్ణింపనలవిగానిదై భవానీ స్త్రీలందరికీ నీ వీడ్కోలు చెప్పి తల్లి అక్కున చేరినది. जननी बहुरी मिली चली उचित असीस सब काहू दई फिरी फिरी बिलोकती मातु तन तब सखी लई शिव पही गई जाचक सकल संतोषी शंकरु उमा सहित भवन चली सब अमर हर्षि सुमन बरषि निसानन बाजे भले. పార్వతీదేవి తన తల్లి నుండి వీడ్కోలు తీసుకున్నది. అందరూ కూడా ఆమెను సముచితంగా ఆశీర్వదించారు. ఆమె మాటి మాటికిని తల్లి వైపు తిరిగి చూడసాగుతోంది. సకులు ఆమెను శంకరుని కడకు చేర్చారు. శంకరుడు అర్ధులను యోగ్యతానుసారంగా తగిన కానుకలతో తృప్తిపరిచి ఉమతో కూడి సపరివారంగా కైలాసమునకు ఏగెను. దేవతలందరూ సంతోషంతో పుష్పవృష్టిని కురిపించారు. ఆకాశమున నగారాలు మ్రోగాయి. చలే సంగ హిమవంతు తపా పహుచావన అతి హేతు విపిత భాతి పరితోషు కరీ విదాకీన్హ వృషకేతు. హిమవంతుడు అత్యంత ప్రేమాదరాలతో పార్వతీ పరమేశ్వర్లను వీడ్కొలుపుటకుని వారి వెంట వెళ్ళారు. శివుడు ఆయన్ని అన్ని విధాల సాదర వచనాలతో సంతృప్తిపరిచి పంపించారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.